అన్నామలై పాదయాత్ర 100 రోజులు నిన్నటికి పూర్తయింది. 100 డేస్ కంప్లీట్ అయింది. తను పుట్టినటువంటి గ్రామం ఉండేటువంటి అరవకుర్చి నియోజకవర్గంలో పాదయాత్ర చేశాడు. 100వ రోజు దాని సిగ్నిఫికెంట్గా అరవకుర్చి నియోజకవర్గంలో పాదయాత్ర తండోపతండలుగా జరిగింది. అక్కడ అదివరకు ఓడిపోయాడు 2019లో. కానీ ఈసారి విపరీతంగా జనం వచ్చారు అరవకుర్చి నియోజకవర్గాలు. ఆయన పాదయాత్రకి ఎక్కడా రానంత మంది వచ్చారు. అంటే అది దేని చిహ్నమో నాకు తెలియదు. మరి అంటే మేము నీ వెంట ఉన్నాము, మా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ సంబంధించిన వాడివి కాబట్టి మేము ఇక నుంచి మీ వైపే ఉంటామని చెప్పి వాళ్ళ పరోక్ష సంకేతాలు ఇచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. వివరాల్లోకి వెళ్ళేటట్టయితే మొత్తం 8,491 కిలోమీటర్లు పూర్తి చేశాడు. 37 పార్లమెంటరీ నియోజకవర్గాలు, 225 అసెంబ్లీ నియోజకవర్గాలు, 200 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్. అద్భుతం ఇది మాత్రం. 5 లక్షల పుస్తకాల పంపిణీ చేశారు. బీజేపీ ప్రింట్ చేసి 5 లక్షల పుస్తకాలు ఈ పాదయాత్రలో ప్రింట్ చేశారు. 10 లక్షల మంది దగ్గరకు వెళ్ళారు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాలు. సో నాకు తెలిసి ఇటీవల కాలంలో ఇంతగా పాదయాత్ర చేసినటువంటి వ్యక్తే లేడు. మీరు ఎక్కడైనా చెప్పండి, నాకు తమిళనాడులో నేను ఒప్పుకుంటాను. తమిళనాడులో చానాళ్ళ తర్వాత అసలు ఆ పద్ధతుల్లో అసలు ఆ మేనియా, ఎంజీఆర్ తర్వాత ఆ మేనియా ఎవరికన్నా ఉందంటే ఇవాళ అది అన్నామలైకి. నేను సినిమా యాక్టర్ కాదు, ఒక వారసత్వం నుంచి వచ్చిన వ్యక్తి కాదు, అయినా జనములో అంతటి ఆదరణ వచ్చింది అన్నామలైకి. అసలు ఒకటి ఆలోచించండి, ఇవాళ తమిళనాట ఏ టీవీలో చర్చ జరిగినా చూడండి, అసలు అన్నామలై పేరు లేకుండా చర్చ లేదు ఇవాళ. అసలు మీకు ఒక సెఫాలజిస్ట్ని కలవండి, ఒక యూట్యూబర్ని కలవండి, వాళ్ళు ఇచ్చేటువంటి చూడండి మీరు, అన్నామలై పేరు లేకుండా ఉంటుంది అక్కడ కూడా. నేషనల్ ఛానల్స్ అన్నామలై ఇంటర్వ్యూ కోసం తహతహలాడుతున్నాయి ఇవాళ. ఎవరు అవునన్నా కాదన్నా తమిళనాట తిరుగులేని శక్తి వ్యక్తి అన్నామలై. దాన్ని ఎవరు కాదనలేరు. ఇక ఆ స్థాయికి రీచ్ అయ్యాడు ఆయన. ఎలక్షన్లో ఫలితాలు ఎట్లుంటాయనేది అది తర్వాత సంగతి. సరే, ఇప్పుడు వడివడిగా వేడివేడిగా తమిళనాటి రాజకీయాల గురించి చర్చించుకుంది. ఇప్పటిదాకా అన్నామలై పాదయాత్ర, ఆ అన్నామలై పాదయాత్ర సందర్భంగా ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. 27వ తేదీ అంటే ఒక 5-6 రోజుల్లో, 5 రోజులు అనుకుంటా, 27వ తేదీ పెండలంలో తిరుప్పూరు, అక్కడ ప్రధానమంత్రి మోడీతోటి లక్షలాది మందితోటి ఒక బహిరంగ సభ పెట్టారు. సరే, అది ఇంకా ఫైనల్ కాలేదని చెప్పాడు అన్నామలై. ఎందుకనంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి రావాల్సి ఉంటుంది వాళ్ళ కమ్యూనికేషన్, ఇంకా అది రాలేదు అని చెప్పాడు. సో అదేండి దాని పరిస్థితి. సరే, రాజకీయాల్లో చూసుకుంటే ఒక కొత్త విషయం మీ ముందు ఉంచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను నేను. విసికే, ఈ పేరు వింటారు కదా మీరు. విసికే పార్టీ తిరువలమలల్, ఈయన అంటే దళితులకు సంబంధించినటువంటి పార్టీ ఇది విసికే. ఇది అదవరికి 1 సీటో 2 సీట్లో ఇచ్చినట్టున్నారు ఆయనకి. 2 సీట్లు ఇచ్చి ఒకటేమో ఆయన పార్టీగా, రెండోది డిఎంకే సింబల్ మీద పోటీ చేయించారు. ఆయన ఇదేంటంటే నాకు చాలా ఎక్కువ ఉందనే భావన ఉంది. సరే, ఇప్పుడు కొత్త పరిణామం ఏంటంటే మొన్న తిరుచిలో కొన్నాళ్ళ క్రితం జరిగిన దాంట్లో ఆదవ్ అర్జునుని ఆయన చేరాడు విసికేలో. చేరటం వరకు ఓకే, ఏదో చేరాడని అనుకున్నాం. ఇవాళ నిన్న 2 రోజుల క్రితం ఆయనకి విసికేలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. అంటే తిరువలమలన్ తర్వాత పెద్ద పోస్ట్ ఇచ్చారు. ఏమిటి కారణం? ఎవరి ఆదవ్ అర్జున్? ఎందుకంటే మొట్టమొదటిసారి నేను కూడా వింటున్నా కాబట్టి నేను కొన్నాళ్ళు టైం పడుతుందేమో అలవాటు కావటానికి. ఎవరంటే ఈయన శాంటియాగో మార్టిన్ లాటరీ కింగ్గా ప్రసిద్ధి చెందాడు. ఈయన అంటే లాటరీ దీంట్లో విపరీతంగా డబ్బులు సంపాదించాడు, కుంభకోణాలు చేశాడు. అందుకనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. జూలై 2023లో ఈయనది 175 కోట్ల ఆస్తిని అటాచ్ చేశారు.
అసలు ఈయనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి? దాదాపు 475 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ శాంటియాగో మార్టిన్కి అల్లుడు ఈ ఆదవ్ అర్జున్. మరి అంతవరకు అయితే పర్వాలేదు, ఓకే. ఏంటి ఈయన వీసీకేలో చేరటం అని మీరు అనిపించవచ్చు. ఇంకొక ఆశ్చర్యకర విషయం మీకు చెప్తాను. ఈయన అసలు ఒరిజినల్గా డిఎంకే తోటి బాగా కాంటాక్ట్స్ ఉండేవి ఆదవ్ అర్జున్కి. ముఖ్యంగా ఎవరికోతుండే తెలుసా? అతి సాన్నిహిత్యం శబరీషన్ తోటి చాలా క్లోజ్గా మూవ్ అయ్యేవాడు. శబరీషన్ ఎవరో నేను చెప్పాలా? మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా. స్టాలిన్ అల్లుడు. ఆయన జీ స్క్వేర్ రియల్ ఎస్టేట్ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, ఆయనకి సంబంధించి. ఒకసారి నేను వీడియోలో అటు ఉదయనిధి స్టాలిన్, ఈ శబరీషన్ సంబంధించిన ఆస్తులు కూడా వివరాలు ఇచ్చాను. ఈ శబరీషన్కి ఈయన అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. అటువంటి వ్యక్తి వీసీకేలో ఎందుకు చేరాడనేది తమిళనాట ఇవాళ రాజకీయాల్లో గాసిప్పులు నడుస్తున్నాయి. అంటే ఉదయనిధి స్టాలిన్కి ఇతనికి పట్టలేదు, శబరీషన్కి. అంటే కొడుక్కి అల్లుడికి పడట్లేదు. శబరీషన్ మనుషుల్ని ఉదయనిధి స్టాలిన్ పక్కన పెడుతున్నాడు. శబరీషన్ ఎవరన్నా చెప్పినా వాళ్ళకి ఉదయనిధి స్టాలిన్ పదవులు ఇవ్వట్లేదు. ఇది బాగా తమిళనాట నడుస్తున్న కారిడార్లో నడుస్తున్నటువంటి గాసిప్స్. నిజమెంతో అబద్ధమెంతో మనకు తెలియదు. కానీ అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, డబ్బులున్న వ్యక్తి డిఎంకేను వదిలి, ఒక పాలక వర్గాన్ని వదిలి వీసీకేలో చేరటానికి కారణం ఏంటి? దాన్ని బట్టే ఉదయనిధి స్టాలిన్కి శబరీషన్కి పట్టలేదనేది బాగా గాసిప్ నడుస్తూ ఉంది. సరే, ఇదండి ఇవాళ హాట్ వేడి వేడి రాజకీయం అంటే ఇది. సరే, అసలు ఇప్పుడు దీంట్లో ఆల్మోస్ట్ మనం ఫిబ్రవరి చివరి వారంలోకి వస్తున్నాం. మరి ఏమిటి పరిస్థితి? తమిళనాట ఇప్పటికి స్పష్టత వచ్చిందంటే ఈ రోజుకి స్పష్టత రాలా. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కమల్ హాసన్ డిఎంకే తోటి జత కడుతున్నాడని విపరీతమైన రూమర్స్ వచ్చినాయి. ఆయన అమెరికా నుంచి 2 రోజుల క్రితం వచ్చాడు. వచ్చి ఆయన ఇచ్చిన ప్రకటనలో ఎక్కడా కూడా ఇంకా మేము పరిశీలిస్తున్నాం, డెసిషన్ ఇంకా తీసుకోలేదని చెప్పాడు. అంటే అంటే ఏంటి పరిశీలిస్తున్నాడు? డిఎంకేలు అంటే సీట్ల ఒప్పందం కోసం ఏమన్నా ప్రయత్నాలు చేసుకుంటున్నాడా? స్పష్టత లేదు. అంతకన్నా ముఖ్యమైనది ఓ పన్నీర్ సెల్వం, ఓపీఎస్. ఎందుకంటే మీ అందరూ తెలుసు కదా, ఈపీఎస్ ఓపీఎస్ వీళ్ళ గొడవ అంతా కూడా అన్నాడీఎంకేలో. ఈయన ఇవాళ మొత్తం మీద అన్నాడీఎంకే ఈయన బయట పెట్టేసింది. కోర్టులన్నీ కూడా ఈపీఎస్కే, పళనిస్వామికి అనుకూలంగానే తీర్పులు వచ్చినాయి. ఈయనకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. జయలలిత 3 సార్లు దిగిపోవాల్సిన పరిస్థితి వస్తే 3 సార్లు ఆవిడ సక్సెసర్గా పెట్టింది ఓ పన్నీర్ సెల్వాన్ని. ఇవాళ ఆయనకి అన్నాడీఎంకేలో ఏమి లేకుండా అయిపోయింది. అందరు అనుకోవటం ఏంటంటే ఆయన బీజేపీలో చేరబోతున్నాడు అని చెప్పి అంటున్నారు. అది ఫైనలైజ్ కాలేదు. వాస్తవానికి మొన్న పాదయాత్ర దీనికి 200 నియోజకవర్గం చెన్నైకి వచ్చినప్పుడు జేపీ నడ్డా ఆ రోజు కలుస్తాడని చెప్పి అందరూ చెప్పారు, కానీ కలవలేదు. ఏం జరిగిందో తెలియలేదు. ఎందుకంటే ఈ చేరే వాళ్ళు ఏంటంటే చాలా గొంతెమ్మ కోరికలు ఉంటాయి. అవి తీర్చడం మరి బీజేపీకి ఇష్టం ఉందా లేదా నాకు తెలియదు. ఓ పన్నీర్ సెల్వాన్కి అందరూ చెప్పుకోవటం ఏంటంటే అదవరకెట్టి క్లౌటు లేదు. కాకపోతే ఆయన తేవర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. దక్షిణ తమిళనాడులో తేవర్స్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్. జయలలిత ఎందుకు ఓ పన్నీర్ సెల్వన్కి అంత వెయిటేజ్ ఇచ్చిందంటే దానికోసమే. ఆయన కాకపోతే బీజేపీలో చేరతాడని అనుకుంటున్నారు. ఎప్పుడు ఏంటనే తెలియట్లేదు. కాబట్టి దాని విషయంలోనూ స్పష్టత లేదు. మూడోది, అదే తేవర్ కమ్యూనిటీకి చెందిన టీటీవీ దినకరన్, ఏఎంఎంకే తెలుసు కదా, ఈయన సపరేట్గా పోటీ చేశాడు. మూడో ఇది అంటే జయలలిత పార్టీ కింద చెప్పుకుంటారు. జయలలిత లాయలిస్టులుగా శశికళన్కి బంధు ఈయన. సో వీళ్ళు ఈయన కూడా నేను ఎలియన్స్ పెట్టుకుంటాను అనేటువంటి సూచనలు ఇస్తున్నాడు. కాకపోతే కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 10-15 సీట్లు అడుగుతున్నాడు. దానికి మరి అందుకని అక్కడ స్పష్టత రాలేదు. ప్రేమ్లత, కెప్టెన్ విజయకాంత్ భార్య, ఆయన చనిపోయాడు కాబట్టి ఆవిడ ఓపెన్గానే ట్విట్టర్లో పెట్టింది, నాకు ఒక రాజ్యసభ సీటు కావాలా, ఒక 6-7 పార్లమెంట్ సీట్లు కావాలా, ఎవరిస్తే వాళ్ళతో పొత్తట. తమిళనాడు వరస్ట్గా ఉన్నాయన్నమాట రాజకీయాలు. సరే, అది పోయిన తర్వాత అసలు ఒక
కమ్యూనిటీగా చాలా బలమైనటువంటి ఫోర్స్గా తమిళనాడులో ఉంది వన్నియార్లు. అది మనం మర్చిపోవద్దు. అది వన్నియార్లకి నాయకుడుగా ఉంది అమ్మమణి రామదాస్, పిఎంకే. వాళ్ళు ఎటు చేరబోతున్నారు? తను ఒకటి ఖాయం ఏంటంటే పిఎంకే వీసీకే కలిసి ఉండవండి. వీళ్ళిద్దరికి పడదు, వన్నియార్లకి దళితులకి అక్కడ. సో కాబట్టి ఏదో ఒకవైపు ఆయన ఇప్పుడు వీసీకే డిఎంకేలో ఉంది కాబట్టి పిఎంకే డిఎంకేలో ఉండదు. మరి ఎవరిలో చేరతాడు అంటే అన్నా డిఎంకేలో చేరతాడని ఒక వార్త, బీజేపీతో చేరతాడని ఒక వార్త. ఆయనతో కూడా ఉన్న ప్రాబ్లం ఏంటి? ఇదే రాజ్యసభ ఒకటి కావాలా, ప్లస్ ఎన్ని పార్లమెంట్ సీట్లు కావాలి. ఈ బార్గెనింగ్ తోటి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదండి. అందుకని ఇవాళకి కూడా స్పష్టత లేదు. నేనేమనుకుంటున్నానంటే ఫిబ్రవరి చివరికల్లా కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ లోపల 2 రోజుల క్రితం ఎవరో షార్ట్ వీడియో ఒకటి అన్నామలైకి ఇంటర్వ్యూ చేస్తే అన్నామలైని అడిగారు, CNN న్యూస్ 18 ఎవరో, ఏమనంటే మీరు మరి ఇంకా మరి 12 మంది మొన్న ఎక్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక ఎంపీ కూడా చేరాడు కదా మీ దాంట్లో, ఎక్స్ ఎంపీ, ఇంకా ఎవరైనా చేరబోతున్నారా అంటే చాలా సర్ప్రైజెస్ ఉంటాయి చూస్తారు కదా అన్నాడు అన్నామలై. అంటే కొత్తగా చాలా మంది చేరుతున్నారనమాట. అది కూడా మరి ఇంకొక ఈ నెల చివరికి కానీ స్పష్టత రాదు. కాబట్టి ఏం జరగబోతుంది అనేది మాత్రం తెలుసుకోవటానికి వాడి వేడిగా మనం ఎప్పటికప్పుడు వీడియోలు చేసుకుందాం. ఇక నుంచి రెగ్యులర్గా కూడా డెవలప్ అవుతూ ఉంటాయి స్టోరీస్. ఎందుకంటే టైం వచ్చింది, ఇంకెవరు ఆపుకోలేరు. ఫిబ్రవరి చివరికల్లా మొత్తం జరుగుతాయి. ఈ లోపల అన్నామలై కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు 27వ తేదీ జరగబోయేటువంటి ప్రధానమంత్రి మోడీ బహిరంగ సభ ఉంది. ఈ లోపల మిగతా నియోజకవర్గాలన్నీ కూడా పాదయాత్రలు చేస్తూ ఉన్నాడు. సో అద్భుతంగా ఉంటుంది. ఇవాళ ఈ సెఫాలజిస్టులు ఊహించే దానికన్నా కూడా మోడీ కరెక్ట్గా చెప్పాడు. దక్షిణ భారతంలో రాజకీయ పండితులందరికీ ఆశ్చర్యమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని చెప్పి తమిళనాడులో అటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.